సహజంగా పక్షులు గుంపుగా తిరుగుతాయి. వాటి రక్షణ కోసమో, వలస కోసమో, ఆహారం కోసమో, లేక తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికో. గుంపు భద్రత ఇస్తుంది. అందుకే పక్షులన్నీ గుంపుగా పైకెగురుతాయి. కానీ కొద్ది దూరం తరువాత తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఎత్తు వరకు వెళ్ళాలంటే గుంపు ఒక్కటే సరిపోదు. ధైర్యం కావాలి, దృష్టి కావాలి, ఒంటరితనాన్ని భరించే శక్తి కావాలి. అందుకే అన్నీ ఎగిరాయి. కానీ ఎత్తులో నిలిచేది మాత్రం ఒక్కటే, అదే పక్షిరాజు. అది గుంపుగా ఎగరదు. ఎందుకంటే దాని దారి, దాని లక్ష్యం, దాని దిశ ఏవి కూడా గుంపుకు సరిపోవు. చిన్న శబ్దాలకు అది స్పందించదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే కదులుతుంది. ఇతర పక్షులన్నీ దిగువన చూసే చోట ఇది మాత్రం ఎత్తును చూస్తుంది. మిగతావి వేగాన్ని నమ్మితే ఇది మాత్రం దృష్టిని నమ్ముతుంది. బైబిల్లో పక్షిరాజుని గురించి ఎందుకు ప్రత్యేకంగా రాయబడింది? దేవుడు మనిషి కంటే ముందే పక్షుల్ని, జంతువుల్ని ఎందుకు సృష్టించాడు? వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు. దేవుడు మనుషుల కంటే ముందు జంతువులను, పక్షులను సృష్టించడంలో ఒక గొప్ప ఆత్మీయ ఉద్దేశం ఉంది. వాటిని సృష్టించడం ద్వారా మనిషికి జీవన పాఠాలు నేర్పాలని దేవుడు ఉద్దేశించాడు. అవి మాటలతో బోధించవు, కానీ వాటి జీవితం ఒక గొప్ప మౌన సందేశం. మనుషులు దేవుని మాటకి విలువ ఇవ్వరు. ఎందుకంటే దేవుడే స్వయంగా మనిషిని ఆయన స్వరూపంలో చేసినందుకు ఆయనను తక్కువగా చూసే ధైర్యం మనిషికి వచ్చింది. కానీ సృష్టిలోని ప్రతి జీవి, పక్షులు, జంతువులు, చెట్లు, నదులు, పర్వతాలు అన్నీ కూడా తమ సృష్టికర్తను గౌరవిస్తాయి. వాటికి బైబిల్ లేదు, కానీ విధేయత ఉంది. మనిషికి జ్ఞానం ఉన్నా వినయం లేదు. అందుకే దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని మనుషులను పిలవక ముందు సృష్టినే సాక్షిగా పిలుస్తాడు. జంతువులు తమ సృష్టికర్తను తిరస్కరించవు, తమ స్వభావాన్ని వదలవు. దేవుడిచ్చిన పాత్రలోనే అవి ఎల్లప్పుడూ జీవిస్తాయి. దేవుడు ఏ జంతువుకి ఏ నైతిక విలువను ఏమీ పెట్టలేదు, కానీ ప్రతి జంతువుకి ఒక ప్రత్యేకత ఇచ్చాడు. ఉదాహరణకు గాడిద బరువును మోసే ప్రత్యేకత, గుర్రం వేగంగా పరిగెత్తే ప్రత్యేకత, పాము తప్పించుకొని పారిపోయే గొప్ప ప్రత్యేకత. అందుకే వాక్యం చెప్తుంది కదా, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై ఉండుడి అని. మనిషి వాటిని పాలించడానికి మాత్రమే కాదు, వాటి నుండి నేర్చుకోవడానికి కూడా సృష్టింపబడ్డాడు. చీమను చూసినట్లయితే అది ముందే సిద్ధపడుతుంది. గొర్రె తన కాపరిపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతుంది. ఇలా ప్రతి వాటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే, పక్షిరాజు జీవితం నుండి మాత్రం ఒకటి కాదు, అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది పక్షిరాజు దృష్టి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడి నుండియే తన ఎరను వెదకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. ఈ వచనాన్ని గమనిస్తే పక్షిరాజు దృష్టి చాలా పదునైనది. పక్షిరాజు దృష్టి మన దృష్టితో పోలిస్తే సుమారు 8 రెట్లు అధికంగా ఉంటుందట. భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతున్న పక్షిరాజు భూమి మీదనున్న చిన్న కోడిపిల్లను స్పష్టంగా చూడగలుగుతుంది. సముద్రంలో చేపను చూడగలుగుతుంది. దాని చూపు అంత తేటగా ఉంటుంది. ఉన్నతమైన స్థలాల్లో తిరుగుతూ కూడా ఎలా అయితే తేటగా చూపు కలిగి చూస్తుందో, అలానే మనం కూడా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైన కళ్ళు, చక్కని చూపు కలిగి ఉండాలి. ఎందుకంటే దేహమునకు దీపము కన్నే గనుక. నీ కన్ను తేటగా ఉండిన ఎడల
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండునని వాక్యం చెప్తుంది కదా. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతే మాటల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాం. దానివల్ల మన ప్రవర్తన పాపమునకు దగ్గరై దేవునికి చాలా దూరమైపోతాము. దేవుని హృదయానుసారుడైన దావీదు తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. దేవునిచే నాజీరు చేయబడిన సంసోను తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. ఆ తరువాత వాటి ఫలితాలు ఎంత బాధాకరంగా ఉన్నాయో మనకు తెలుసు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయమని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు. దానిని గురించి కూడా ప్రార్థించాలా అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు కనుల ద్వారా జరిగే పాపం ఎంతటి బలమైనదో. అది ఎంతటి బలమైందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగునని బైబిల్ చెప్తుంది. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులను తిప్పివేయమని, వాటిని పరిశుద్ధపరచమని ప్రభువును ప్రార్థించగలగాలి. భక్తుడైన యోబు నా కనులతో నిబంధన చేసుకొంటిని అని చెప్పాడు కదా. ఆ విధంగానే మన కనులతో నిబంధన చేసుకోవాలి. యవ్వనులారా, మరి మన సంగతి ఏంటి? ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తున్నామా? సీరియల్స్ అని సమయమంతా వాటికే ఇస్తున్నామా? వెబ్ సిరీస్ అంటూ చూస్తూ కల్పనా కథలకు దురదచెవులు కలవారై ఉంటున్నామా? మన చూపుకు మాత్రమే కాక సమయానికి కూడా విలువ ఇవ్వాలి. పరిశుద్ధతను కోల్పోయి హృదయ తలంపులను పాడు చేసుకొని పాపం చేయడానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వొద్దు. పక్షిరాజు యొక్క పవిత్రత ఎంత గొప్పదో చూద్దాం. సృష్టిలో మనిషికి ఆశ్చర్యంగా కొన్ని పక్షులు కొన్ని పరిశుద్ధ పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని జాతి పక్షులు అంటే చిలుకలు, పావురాలు, పెంగ్విన్స్ లాంటివి వేరే పక్షులతో కలవవు. వీటినే మొనోగమస్ బర్డ్స్ అంటారు. అంటే కేవలం ఒక్క భాగస్వామినే తమ జీవిత కాలమంతా కలిగి ఉంటాయి. ఆడపక్షి మగపక్షిని తొందరగా చేరదీయదట. ఈ విషయంలో పక్షిరాజు చాలా నిబద్ధత కలిగి ఉంటుంది. ఇవి జంట ఏర్పరచుకోవడానికి ముందు చాలా కాలం పరీక్షించుకుంటాయి. దానినే కోర్ట్షిప్ బిహేవియర్ అంటారు. ఆడపక్షి మగపక్షి వ్యక్తిత్వం, నిబద్ధత, పోషించే శక్తి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. అనేక పరీక్షలకు గురి చేసి చాలా కాలం వేచి చూసి మగపక్షి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే తన భర్తగా స్వీకరిస్తుందట. ఆ తర్వాతనే రెండు పక్షులు కలిసి జీవిస్తాయి. పిల్లలను చేసే విషయంలో కూడా రెండు సమానంగా వాటి బాధ్యతను పంచుకుంటాయి. రాత్రి సమయంలో ఆడపక్షి గుడ్లను పొదిగితే పగటి సమయంలో మగపక్షి గుడ్లను పొదుగుతుంది. రెండిటిలో ఏ పక్షి ముందు చనిపోయినా గాని మిగిలిన పక్షి పావురాల్లానే తమ జీవిత కాలంలో వేరొక పక్షితో జతకట్టదట. చూడండి, పక్షులు వాటి జీవితానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయో. మనుషులు మాత్రం జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తులు. చాలామంది కనీసం మరొకరి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా పై ఆకర్షణలకు లొంగిపోయి సర్వస్వాన్ని పోగొట్టుకుంటున్నారు. జీవితాంతం కలిసి జీవించాల్సిన పవిత్ర బంధానికి ప్రేమ అనే పేరుతో చివరకు ఆ ప్రేమకు నోచుకోక ఎవ్వరితోనూ చెప్పుకోలేక దుఃఖంలోనే బ్రతికేవారు కొందరైతే తెగదెంపులు చేసుకునేవారు మరికొందరు. ఇంకొందరు అసలు నాకు ఈ జీవితమే వద్దంటూ అర్ధాంతరంగా తమ ప్రాణాల్ని వదులుకుంటున్నారు. నేటి దినాల్లో చాలా కుటుంబాలు సమాధానం కోల్పోయి నరకప్రాయం కావడానికి కారణం అక్రమ సంబంధాలు. వ్యభిచారం కారణంగా విడాకులు తీసుకోవడాన్ని గాని, భార్యాభర్తలు ఇరువురిలో ఒకరు మరణిస్తే మరొకరిని వివాహం చేసుకోవడాన్ని గాని బైబిల్ తప్పుపట్టదు. కానీ ఇద్దరిలో ఎవరు తన పవిత్రతను కోల్పోయినా గాని కుటుంబమంతా కల్లోలంగానే ఉంటుంది కదా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను
పాన్పు నిష్కళంకమైనదిగాను ఉండవలెనని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. కానీ ఈ వాక్యంలోని మొదటి భాగాన్ని కట్ చేసి, అంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని నచ్చిన వచనంగా మార్చేస్తున్నారు. ఆ భాగాన్ని మాత్రమే పెళ్లి పత్రికల్లో, పాస్టర్ల ప్రసంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. కానీ అదే వాక్యంలో ఉన్న రెండో భాగం పాన్పు నిష్కళంకమైనదిగా ఉండాలని, ఆ విషయాన్ని కూడా వివాహమైన వారికి, ముఖ్యంగా దంపతులకు ధైర్యంగా బోధించాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో వివాహం ఘనంగా ఉండడం మాత్రమే కాదు, ఆ వివాహ జీవితం పవిత్రంగా, పరిశుద్ధంగా కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. ఒక పక్క కీర్తనకారుడు, దేవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని అంటున్నాడు. ఆ మందిరం అంటే ఏంటో కాదు, నీ దేహమే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అంటుంది వాక్యం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు మన దేవుడు. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడని గుర్తెరిగి పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖపరచకుండా ఉంటే అది మనకి, మన కుటుంబాలకు ఎంతో మేలు. పక్షిరాజు యొక్క గూడు. పక్షిరాజు గూడును పర్వత శిఖరం మీద నిర్మిస్తుంది. మొదటిగా బలమైన కర్రలు, వాటిపైన చిన్న చిన్న కొమ్మలను పేర్చుతుంది. దానిపైన పీచు వంటి పదార్థాన్ని ఉంచుతుంది. దాని మీద మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు మొదలైన వాటిని పేర్చుతుంది. దాని మీద మెత్తటి బట్టలు, దూది వంటి పదార్థాలతో గూడును చేసి దానిలో గుడ్లును పెట్టి పొదుగుతుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది. సమయానికి పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది. ఎంతో ప్రేమగా తన బిడ్డలను సాకుతున్న తల్లి ఒక్కసారిగా దాని హృదయం బండబారిపోతుంది. గూడును రేపేస్తుంది. మెత్తటి బట్టలు, దూదిని గాల్లోకి విసిరేస్తుంది. ఇక దాని కింద ఉన్న మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు ఆ చిన్న పిల్లల దేహాలకు గాయాలు చేస్తుంటాయి. అంతవరకు సమయానికి ఆహారం తెచ్చిపెట్టే తల్లి ఒక్కసారిగా ఎక్కడా కనపడకుండా పోతుంది. ఒక పక్క ముళ్ళ బాధ, మరో పక్క ఆకలి బాధ. వీటిని భరించలేక ఆ గూటిలో నుండి కిందకి దూకేస్తాయి ఆ పిల్లలు. ఎగరడం రాని ఆ పసిపిల్లలు పర్వతం నుండి కింద పడితే బతుకుతాయా? అవి మరి కొద్ది క్షణాల్లో నేల మీదకి రాబోతున్నాయనగా ఎక్కడి నుండి చూసి వస్తుందో రెక్కలు చాచుకుంటూ ఆ తల్లి ఆ పిల్లలను కింద పడకుండా దాని రెక్కల మీద పడేటట్లు భద్రంగా తన పిల్లలను రక్షించుకుంటుంది. మరలా తీసుకువెళ్ళి అదే గూట్లో పెడుతుంది. ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక పిల్లలు కింద పడకుండా వాటంతట అవే ఎగరడం నేర్చుకుంటాయి. ఇదంతా తన పిల్లలు స్వేచ్ఛగా ఎగరడానికి తల్లి ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. పక్షిరాజు తన గూడు రేపకపోతే తన పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేదు కదా. అందుకే వాక్యం అంటుంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించును అని. శోధనల వెంబడి శోధనల ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు కూడా విడిచిపెట్టేశారనే సందేహమా? అలా అనుకుంటే పొరపడినట్లే. అబ్రహాము కత్తి ఎత్తేంత వరకు దేవుడు పరీక్షించాడు, కానీ కత్తి మాత్రం ఇస్సాకు మీదకి దిగనివ్వలేదు. పక్షిరాజు తన పిల్లలు పైనుండి ఇంచుమించు కింద పడేంత వరకు మౌనంగా ఉన్నా వాటిని మాత్రం కింద పడనివ్వలేదు. ఆ పిల్లలను తెలియకుండానే వాటిని వెంబడిస్తూ వస్తుంది. తల్లి హృదయం కఠినం చేసుకోపోతే పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేదు కదా. జీవితాంతం గూటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉండేది. అలానే మన పట్ల దేవుడు కూడా ఇలాంటి విధానాన్నే అనుసరిస్తారు. విశ్వాసంలో పరిపూర్ణం చేయడానికి మన జీవితంలోనికి అనేక సార్లు శోధనలను అనుమతిస్తారు. శోధనలే మనల్ని దేవునిపై ఎలా ఆధారపడాలో నేర్పిస్తాయి. అదే సమయంలో ఆయన కృప మనలను వెంబడిస్తూనే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పక్షిరాజు నూతన జన్మ చూద్దాం. గడిచిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగి రాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యమే వస్తుంది తప్ప
కోల్పోయిన యవ్వనం తిరిగి రాదు. ఇది నిత్య సత్యం. కానీ వాక్యం చెప్తుంది పక్షిరాజు కోల్పోయిన యవ్వనాన్ని కూడా తిరిగి పొందుకుంటుందని. ఇది వాస్తవమా అంటే అవుననే చెప్పాలి. వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. పక్షిరాజు జీవితకాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలు గడిచేసరికి దాని ముక్కు వంకర తిరిగిపోతుంది. దానివల్ల ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. విస్తారమైన ఈకల వలన ఎగరలేకపోతుంది. దాని ఛాతి కూడా అందుకు సహకరించదు. గోర్లు ఆహారం పట్టుకోవడానికి వీలు లేకుండా వంకర్లు తిరిగిపోతాయి. ఇలాంటి సందర్భంలో పక్షిరాజుకు 2 అవకాశాలు దాని ముందున్నాయి. 1 చనిపోవటం, 2 బాధాకరమైన అనుభవం గుండా వెళ్ళి నూతనమైన జన్మను పొందటం. పక్షిరాజు 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరికేసుకుంటుంది. తన గోర్లు లాగేస్తుంది. తన పదునైన ముక్కును బండకేసి బద్దలు కొట్టేస్తుంది. అలా తనని తాను బాధించుకొని ఏ విధమైన ఆహారం లేకుండా సుమారు 5 నెలలు అంటే 150 రోజులు అలా ఉండిపోతుంది. ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో కొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. దాంతోపాటు నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది. నూతన జన్మను పొంది మరలా మరొక 30 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పక్షిరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరంను నలగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. కానీ మనకి నూతన బలం, నూతన యవ్వనం ఇవ్వడానికి మనకి బదులుగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డారు, శ్రమపడ్డారు. మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరచడానికి నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి. పక్షిరాజు సిద్ధపాటు. పక్షిరాజు శత్రువుల నుండి వచ్చే దాడుల నుండి తప్పించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది చాలా బలమైనది. కేవలం దాని కండబలం మాత్రమే కాదు, దానికి కలిగిన సహనం, ధైర్యం, స్థిరత్వం కూడా అంతే బలమైనవి. పక్షిరాజు శరీర పొడవు కేవలం 3 అడుగులే అయినా దాని 2 రెక్కలు పూర్తిగా చాపితే ఈ చివరి నుండి ఆ చివరి వరకు సుమారు 7 అడుగులు విస్తరిస్తాయి. దాని పట్టులో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే తనకంటే బరువైన ఆహారాన్ని కూడా గాల్లోకి ఎత్తుకుపోయే సామర్థ్యం దీనికే సొంతం. అలసట వచ్చిందని నేలపై పడిపోవటం, బలమైన గాలులు, తుఫాన్లు వచ్చి వెనకడుగు వేయటం, ప్రమాదం కనిపించినా పరిగెత్తటం లాంటివి లేవు సరికదా. చాలా ఆశ్చర్యంగా గంటలు కొద్దీ రెక్కలు ఆడించకుండానే గాల్లో ఎగరగలవు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18లో నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ అని చెప్తూ మొదటిగా ఈ పక్షిని గురించే ప్రస్తావించాడు. అంతటి సమర్థమైనది ఈ పక్షిరాజు. పక్షిరాజు మరణం. పక్షిరాజుకి దేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చాడు. అది తన మరణ సమయం దగ్గర పడినప్పుడు తెలుసుకోగలదు. అప్పుడు అది ఎత్తైన శిఖరానికి చేరి సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూనే ప్రాణం విడుస్తుంది. అది ఎంతసేపైనా రెప్పవాల్చకుండా సూర్యుణ్ణే చూస్తూ ఉంటుందని పరిశోధకులు చెప్తారు. మన జీవితం అలాగే ఉండాలి. కష్టాలు, బాధలు, శోధనలు మబ్బుల్లా మనల్ని కమ్మిన కృంగిపోకుండా మన నీతి సూర్యుడైన యేసును చూస్తూ ఆయన కృపలో ముందుకు సాగాలి. కృపాకాలం గతించిపోనుంది. ప్రభువు రాకడ సమీపమయ్యింది. ఆయన రాక ఎప్పుడో, మన ప్రాణం పోక ఎప్పుడో తెలియదు. కాబట్టి మనలను పరిశుద్ధపరచుకొని ఎత్తబడే సంఘంలో ప్రభువును ఎదుర్కోవడానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ఆశీర్వాదం, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.